I invite Sailaja to give a short message on birth of Jesus Christ. నామమున స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయమున మనం దేవుని యొక్క వాక్యం గురించి మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క దినము ఎంతో పవిత్రమైనటువంటి ఒక రోజు. మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యొక్క పండుగను జరిపించుకుంటున్నారు. ఏం పండుగ ఇది? క్రిస్మస్ పండుగ. మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగని నెల రోజుల ముందు నుండే జరుపుతూ ఉంటారు. మరి ఈ యొక్క ప్రభు మనం కూడా ఇక్కడ ఎందుకు కూడి ఉన్నాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినమును మనం జ్ఞాపకం చేసుకొని మనము కూడా సంతోషముతో ఆయనని ఆరాధించడానికి మనందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం. మరి సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అయితే ఈ యొక్క సంతోషము మనం వేసుకున్నటువంటి బట్టల ద్వారా కావచ్చు, లేకపోతే మనం చేసుకున్నటువంటి ఇంటిలో చేసుకున్నటువంటి వంట పదార్థాలు కావచ్చు, మరి ఇంకా ఏదైనా కావచ్చు, వాటి వలన మనకు కనుక సంతోషం కనుక కలిగితే అది ఈరోజు లేకపోతే రేపు మాత్రమే ఉంటుంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చేర్చుకుంటే ఆయనని మనం రుచి చూస్తే ఆ యొక్క సంతోషం ఎప్పటి వరకు ఉంటుంది? మనం జీవించినంత కాలము, మనం బ్రతికున్నంత కాలము దేవుడు మనకు సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన కలిగించేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు, పరమాత్ముడైన దేవుడు యొక్క లోకమునకి ఆయన ఏ విధంగా వచ్చాడు? ఒక మనుష్యునిగా ఆయన ఈ యొక్క లోకంలోకి వచ్చాడు. అంటే చాలా తగ్గించుకొని ఒక రిక్తునిగా చేసుకొని ఆయన ఈ యొక్క లోకంలోకి వచ్చాడు. సహజంగా జనులు ఎలా ఉంటారు? మేమే దేవుడు అయిపోవాలన్న ఆ విధంగా ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఆయన ఏ విధంగా వస్తున్నాడు? ఒక మానవుడిగా, ఒక మనిషినిగా ఆయన ఈ లోకంలో వస్తున్నారు. మరి లోకం అయితే ఒక పశువుల పాక స్థలం అయితే ఇచ్చింది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఏమి ఇచ్చారండి? మన తరతరములుగా బంధింపబడుతున్నటువంటి ఒక పాపపు కట్లను ఆయన తెంచివేశారు. మనం బానిసగా ఉన్నటువంటి సాతాను యొక్క కట్లను ఆయన తెంచివేశారు. మరి అందుకే ఈ యొక్క లోకంలో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మనుష్యునిగా ఈ యొక్క లోకంలోకి వచ్చారు. అసలు భూమి మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకపోతే క్షమాపణ అనేది ఉండేది కాదు. మరి ధర్మశాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కంటికి కన్ను, పంటికి పన్నులాగా ఉండేది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చారో ఆయన వచ్చి ఈ యొక్క క్షమాపణను, ప్రేమను ఆయన మనకి పరిచయం చేశారు. అయితే ఆయన ఏమంటున్నా అంటే మీ శత్రువులను సైతం మీరు ప్రేమించండి, ఇందువల్ల మీ పొరుగు వారిని ప్రేమించండి అని దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఎంతో పాపులుగా ఉండి మనము సమస్తం కోల్పోతున్నామని, జీవితంలో మనం ఓడిపోతున్నామని మన మీద జాలిపడి ఆయన ఈ యొక్క లోకమునకు ఒక మనుషునిగా ఆయన వచ్చి ఉన్నారు. మరి ఆయన వచ్చి తన యొక్క ప్రేమను మనకి చూపిస్తున్నారు. మరి ఆ ప్రేమలో కొంతవరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా లేఖన గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనంలో మనం చదువుకున్నట్లయితే, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా నాయన, మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి, స్తోత్రం అయ్యా. ఈ సమయం వరకు ప్రభా, పాటలలోను ప్రభా, వాక్యం చదువుటలోని ప్రభా, అన్నిటిలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ సమయం వరకు మమ్మల్ని ఇక్కడ చేర్చారు. అందరి బట్టి మీకు ఎంతగానో స్తోత్రం. అయితే ఈ సమయంలో ప్రభా అయ్యా, జ్ఞానం లేనటువంటి దానికి ప్రభా స్తోత్రం. ఈ యొక్క వాక్యంని విత్తుచూ ఉండగా ప్రభా అయ్యా, నాలో మీరు ఉండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా నాయనా స్తోత్రం, ప్రతి ఒక్కరికి ప్రభా స్తోత్రం. అయ్యా, గ్రహించుకునే హృదయాలను మీరు దయచేయండి ప్రభా స్తోత్రములు ప్రభా. అయ్యా నాయనా స్తోత్రములు తండ్రి, స్తోత్రం. నా పక్షాన మీరుండి ప్రభా స్తోత్రం. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డలతో ప్రభా అయ్యా, ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం
చేసుకొని ప్రభా, వారికి ఉన్న ప్రతి ఒక్క ఔషధాలను తీర్చి ప్రభా, ప్రతి ఒక్కరితో స్పష్టంగా ప్రభా మీరే మాట్లాడి సహాయం చేసి కృప చూపమని మా ప్రియుడైన యేసుక్రీస్తు నామములో వినయముగా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ లేఖన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నానని ఒక దూత వచ్చి చెప్పింది. అయితే ఆ మహా సంతోషకరమైన శుభవార్త ఏంటి? రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అయితే ఆయన మన యొక్క అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకములకి ఒక మనుషునిగా ఆయన వచ్చి మన యొక్క పాపముల నిమిత్తం, మన యొక్క శాపముల నిమిత్తం ఆయన బాధించబడి సిలువ వేయబడ్డారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దూత చెప్తుంది ఏమని? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త అని మనం చూసుకున్నట్లయితే, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంట? ఆయన మనందరి కొరకు మన యొక్క కట్లను ఆయన తెంపేవారుగా ఉన్నారు. అయితే ఆయన పుట్టడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే మనం ఆయన్ని ఆరాధిస్తామో, ఆయన ఎప్పుడైతే మనం రుచి చూచి ఆయన ఎప్పుడైతే ఆయనకు సాగిల పడతామో, అప్పుడే మనకు రక్షణానందం అనేది కలుగుతుంది. మరి ఈ సందర్భంలో మనం యెరూషలేములో కానీ బెత్లెహేములో కానీ మనం చూసుకున్నట్లయితే ఎంతో కొద్దిగా కలవరంతో హడావిడిగా ఉంటుంది. ఆ టైంలో కొంతమంది తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గరికి వస్తారు. అయితే హేరోదు అడుగుతాడనమాట, మీరు ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు ఆ జ్ఞానులు ఏం చెప్తారు అంటే, తూర్పు దేశమున ఆయన నక్షత్రమును చూచి ఆయనకు సాగిల పడటానికి మేము వచ్చి ఉన్నాము అని ఆ యొక్క జ్ఞానులు చెప్తారు. అయితే హేరోదు రాజు అడుగుతాడు, రాజా ఎవరున్నారు? ఆ నక్షత్రం ఏంటి? రాజు ఏంటి? నేనే కదా రాజుగా ఉన్నాను, ఎవరున్నారా అని తెలుసుకోవడానికి హేరోదు రాజు దగ్గర ఉన్నటువంటి శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ప్రధాన యాజకుల్ని పిలిచి ఆయన పరిష్కారంగా తెలుసుకుంటాడు. ఏమని ఆ యొక్క శాస్త్రులు చెప్తారనమాట, ఈయన బెత్లెహేములోనే పుడతాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టక మునిపే లేఖన గ్రంథంలో రాయబడినది. ఏమని అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనుషునికి తోడుగా ఉంటాడు అని అర్థం. అయితే ఇక్కడ వాళ్ళ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఏమని చెప్పారు అంటే, ఆయన బెత్లెహేములో పుడతాడు అని చెప్పేసి వాళ్ళు హేరోదు రాజుకి అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకు చెప్తారు. అయితే జ్ఞానులు పరిష్కారంగా తెలుసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ వారు తెచ్చుకున్నటువంటి పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలెమును దేవునికి అక్కడ అర్పిస్తారన్నమాట. అర్పించి వారు సాగిల పడి అక్కడ ఆరాధన చేస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నటువంటి విషయంలో శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులకు కూడా తెలుసు దేవుడు ఎక్కడ పుడతాడో, దేవుడు ఎలా పుడతాడో, దేవుడు పుడితే మనుషులకు వచ్చే ప్రయోజనం ఏంటో ఆ శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులకు కూడా తెలుసు. కానీ వారు దేవునికి ఆరాధన చేయడానికి కానీ సాగిల పడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాక్యం తెలిసిన వాళ్ళందరూ దేవునికి లోపడతారా? అది మనం పరీక్షించుకోవాలి. మరి ఇక్కడ వారందరికీ, శాస్త్రులకు కానీ, పరిసయ్యులకు కానీ, ప్రధాన యాజకులకు కానీ, వారందరికీ వాక్యం తెలుసు. ఆయన లోకరక్షకుడని, ఆయన మనందరి కొరకు పుడుతున్నాడని వారందరికీ తెలిసినప్పటికీ వారే దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం ఎక్కడ లేఖన గ్రంథంలో చూడలేదు. మరి ఇక్కడ జ్ఞానులైతే ఏం చేస్తున్నారు? దేవునికి సాగిలపడి నమస్కారం చేసి వాళ్ళు సమర్పించాల్సినవన్నీ సమర్పించి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మరి అందుకే వారిని జ్ఞానులని బైబిల్ చెప్తుంది. మరి ఇక్కడ ఆ జ్ఞానుల్ని హేరోదు రాజు అడుగుతున్నాడు. ఏమని అంటే, మీ దేశానికి మా దేశానికి మధ్య చాలా కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంది కదా, మీరు ఏ విధంగా వచ్చారు? ఏ ఆనవాళ్ళతో మీరు వచ్చారు? దేని చూసుకొని మీరు వచ్చారు అనేసి ఆ యొక్క హేరోదు రాజు ఆ యొక్క తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులను అడిగినప్పుడు ఆ యొక్క జ్ఞానులు ఏమని చెప్తారో మనం చదువుకుందాం. మత్తయి
మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన నక్షత్రమును చూచి మేము పూజింపవచ్చితిమని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారు? ఆయన నక్షత్రము. ఆయన నక్షత్రంకి ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన నక్షత్రం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రకాశించాలి, ఆయన నక్షత్రంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామో నేను 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఇక్కడ ఎవరి గురించి లేఖన గ్రంథంలో రాయబడినదంటే, ఇతడు జకర్యాకి ఎలిజబెత్కి పుట్టినటువంటి బాప్తిసమిచ్చు యోహాను. ఈయన ప్రభు యొక్క మార్గంలో సరాగం చేసినటువంటి వ్యక్తి, ప్రభు యొక్క మార్గంలో నడిచినటువంటి వ్యక్తి, క్రీస్తుని బట్టి జీవించినటువంటి వ్యక్తి. అయితే ఇతని గురించి లేఖన గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఇతను మండుచు ప్రకాశించి ఉన్నాడు కనుక అతని వెలుగులో మీరు కొంతకాలం జీవించారు అని లేఖన గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి మనం ప్రకాశించాలి అంటే ముందు ఏం చేయాలి? మండే వారిగా మనం ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక దీపంని మనం చూసుకున్నట్లయితే, ఒక దీపాన్ని వెలిగిస్తే దాని చుట్టూ ఏముంటుంది? వెలుగు ఉంటుంది. మరి మండినప్పుడు మనం ఏమవుతాం? ప్రకాశించేవారుగా మనం ఉంటాం. మండినప్పుడు మనం ప్రకాశిస్తాము. ప్రకాశించినప్పుడు మన చుట్టూ ఏముంటుంది? వెలుగుంటుంది. వెలుగుంటే చీకటికి చోటే ఉండదు. అంటే సాతాను క్రియలకి, ఆ యొక్క శాపానికి, దరిద్రానికి ఎటువంటి చోటు అనేది ఉండదు. మరి ఇక్కడ దేవుడు మొదటి మాటలో మనకి ఏం చెప్తున్నాడంటే, మనము ఆయన నక్షత్రం వలె ఉండాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి? ప్రకాశించాలి. ప్రకాశించాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి? మండే వారిగా మనం ఉండాలి. మరి ఉదాహరణకి లేఖన గ్రంథంలో నుండి నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం మధ్యలో నుండి మనం చదువుకున్నట్లయితే, ఎమ్మాయి అనే మార్గమునకు ఒక 2 వ్యక్తులు వెళ్తూ ఉంటారు అన్నమాట. అయితే ఆ 2 వ్యక్తులు వెళ్తూ ఉన్నప్పుడు వారితో కూడా ఇంకొక వ్యక్తి జాయిన్ అవుతారు. ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని వారికి తెలియదు. మరి అప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టుకొని సిలువేయడం జరిగింది. ఆయన్ని సమాధి చేసి ఆయన్ని రాతి సమాధిలో పాతి పెట్టడం జరిగింది. ఆయన పునరుద్ధానంలో తిరిగి లెగవడం కూడా జరిగింది. అయితే ఆ యొక్క వ్యక్తులకి, ఆ యొక్క 2 వ్యక్తులకి ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారని వారికి తెలియదు. ఎందుకంటే వారి కనులు మూసుకుపోయి ఉన్నాయి కనుక వారు ఎవరో ఒక బాటసారే అనుకొని ఆ యొక్క వ్యక్తితో కలిసి వారు కూడా నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారితో ఈ విధముగా లేఖనంలో ఎత్తిపట్టి వారితో మాట్లాడుతున్నప్పుడు వారు కూడా శ్రద్ధగా వింటూ ఉంటారు. అయితే వారు అలా మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వారు చేరవలసిన గ్రామం వచ్చింది. అయితే ఆ గ్రామానికి వారు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా పిలుస్తారు. సాయంకాలం అయిపోయింది, చాలా పొద్దుగూకింది, మీరు కూడా మాతో ఉండండి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క గ్రామానికి వెళ్తారు. ఆ యొక్క వెళ్ళి ఆ యొక్క భోజనం దగ్గర కూర్చొని ఆయన రొట్టెను విరిచి ప్రార్థన చేసి ఆ యొక్క రొట్టెను వారికి ఇచ్చినప్పుడు వారు కనులు తెరవబడనని లేఖన గ్రంథంలో మనం చూస్తాం. ఇదంతా లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఇక్కడ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మరి ఈ రోజున నెలలో 2 సార్లు మనకి రొట్టె విరవబడుతుంది. మరి ఈ యొక్క రొట్టెను ఆ యొక్క బల్లారాధనలో మనం పాల్గొనాలంటే మనం బాప్తిజం తీసుకొని ఉండాలి. మరి మారు మనసు లేకుండా, ఇంకా రక్షణ లేకుండా ఇంకా ఎంతమంది ఇలా బలలో పాల్గొనకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మరి ఆ విధంగా మనం ఉండకుండా మనం దేవుని బలలో పాల్గొనేవారుగా మనం ఉండాలి. అయితే ఇక్కడ ఈ వీళ్ళు ఆ యొక్క రొట్టెని తిన్న తర్వాత వారి కనులు తెరవబడి ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మార్గంలో మనతో మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు
హృదయంలో మన హృదయమును మండించలేదా అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇక్కడ మన యొక్క హృదయములు మండాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమును మనం వినాలి. మన హృదయములు మండాలంటే, ప్రకాశించాలంటే, మన కన్నులు తెరవబడాలంటే ఏం చేయాలి? మనం బాప్తిజం తీసుకొని యొక్క సహవాసంలో మనం పాల్గొనే వారిగా మనం ఉండాలి. ఈ యొక్క సంఘంతో సహా మనం సహవాసంలో మనం ఉండాలి. అప్పుడే మన యొక్క కన్నులు తెరవబడి ఏది సత్యమో ఏది న్యాయమో అవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. మరి ఇక్కడ లేఖన గ్రంథంలోనే ఇంకొక మాట రాయబడింది. ఏమనంటే, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారి హృదయములు మండి ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడినట్టుగా కూడా లేఖన గ్రంథంలో రాయబడింది. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగుతాడో అప్పుడు మనం ఏమవుతాం? మండేవారిగా ఉంటాం. మండినప్పుడు మనం ఏమవుతాం? ప్రకాశించేవారిగా మనం ఉంటాం. ప్రకాశించినప్పుడు మన చుట్టూ వెలుగు అనేది ఉంటుంది. ఆ వెలుగు ఎలా చూడగలుగుతాం? మనం చేసే సత్క్రియల ద్వారా మనం చూడగలుగుతాం. అప్పుడు మనము మేలుతోనూ ఆశీర్వాదాలతోనూ మనం బ్రతికేవారుగా ఉంటామని మొదటి మాటగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి ఆయన నక్షత్రంగా మనం ఉండాలంటే మొదటగా ఏం చెప్తున్నాడు? ఆయన ప్రకాశించేవారుగా ఉండాలి. ప్రకాశించాలంటే ముందుగా మనం ఏం చేయాలి? మండేవారుగా ఉండాలి. ఏ విధంగా మండుతాం? ఆయన వాక్యములు విన్నప్పుడు మనం మండేవారుగా ఉంటాం. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం మండేవారుగా ఉంటాము అని దేవుడు మనకి ఈ దినాన తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా రెండవదిగా దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. మరి ఇక్కడ దానియేలు గ్రంథంలో మనకి ఏమని రాయబడినదంటే, ఎవరైతే ప్రభు యొక్క మార్గం గురించి తెలియజేస్తారో, ఎవరైతే ఆయన గురించి సువార్తను చెప్పి దేవుని మందిరంలోకి నడిపిస్తారో, మరి దేవుడు కూడా చెప్తారు, నశించిపోయే ఆత్మల కొరకు నేను వచ్చాను, మీరు కూడా వారి కొరకు సువార్తను ప్రకటించండి, వారిని రక్షించండి, వారికి నా మార్గం తెలియజేయండి అని దేవుడు చెప్తున్నాడు. మరి అదే విధముగా ఎవరైతే నశించిపోయే ఆత్మలను రక్షించి ప్రభు యొక్క మార్గం దగ్గరికి తీసుకొని వస్తారో అటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట? ప్రకాశించే జ్యోతుల వలె, ప్రకాశించే నక్షత్రము వలె వారు ఉంటారు అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అలానే మూడవదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగా నడిచారంట? ఆ యొక్క నక్షత్రమును ముందుగా పెట్టుకొని వారు నడిచారు. అంటే ఒక మాదిరిగా మనం జీవించాలి. ఈ యొక్క అన్ని విషయంలోనూ మనం మాదిరిగా జీవించాలి. మన మాటలోను ప్రతి విషయంలోనూ మనం క్రియలోను అన్నిట్లోనూ ఒక మాదిరిగా మనం ఉండాలి. మరి ఈ సమయంలో నేను దేవుని యొక్క నక్షత్రము ఏ విధంగా ప్రకాశించాలి, ఆయన నక్షత్రం ఏ విధంగా ఉంటుందో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేశాను. అందులో మొదటిగా మనం ప్రకాశించే వారిగా మనం ఉండాలి. ప్రకాశించడం అంటే ముందుగా మనం ఏం చేయాలి? మండేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వింటామో, ఆయన ఎప్పుడైతే రుచి చూస్తామో, ఆయన ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు మనం ఏమవుతాం? మండుతాం. మండినప్పుడు మనం ప్రకాశిస్తాము. ప్రకాశించినప్పుడు మన చుట్టూ అంతా వెలిగే ఉంటుంది, చీకటికి ఎటువంటి చోటే ఉండదు. అలానే ఆయన నక్షత్రం వలె ఉండాలంటే రెండవదిగా ఏం చెప్పానంటే, ఇతరులను మనం రక్షణ మార్గంలోకి నడిపించాలి. నీతి మార్గంలోకి వారిని నడిపించినప్పుడు ఆయన నక్షత్రం వలె మనం ఉంటాం. మూడవదిగా మనం అనేకులకు ఒక మాదిరిగా మనం ఉండాలి. మన మాటలోను క్రియలోను చేసే పనులలోనూ ఒక మాదిరిగా మనం ఉన్నప్పుడు ఆయన నక్షత్రం వలె మనందరం ప్రకాశిస్తాము అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క యూత్ క్రిస్మస్ దినమున మనందరము ఏ విధంగా అయితే తూర్పు దేశపు జ్ఞానులకి ఆ యొక్క నక్షత్రం ఏ విధంగా మాదిరిగా ఉండి ఒక ఆనవాలుగా ఉండి ఏ విధంగా వారిని నడిపించిందో, అలాగే మనందరం కూడా నక్షత్రములుగా ఉండి ప్రకాశించి అనేకులకు ఆనవాలుగా మనందరం ఉండి అనేకులను దేవుని మందిరంలోకి నడిపించే వారిగా ఉండాలని దేవుడు ఈ దినాన్ని మనందరికీ తెలియజేస్తున్నాడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించిన కాక. థ్యాంక్ యూ
beside you. Words from the Bible. When you pass through the waters, I will be with you, and through the rivers, they will not overflow you. When you walk through the fire, you will not be scorched, nor will the flame burn you.